నాశనం చేశారు ఇరాన్ వాళ్ళు. ఇరాన్లో ఉన్నటువంటి దాన్ని ఇజ్రాయెల్ నాశనం చేసింది. కారణంగా సప్లై ప్రాబ్లం ఉంది కాబట్టి వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నాం కాబట్టి కొంత ప్రాబ్లం గ్యాస్ వస్తుంది అన్నది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పెట్రోల్ డీజిల్కి ప్రాబ్లమే లేదు, ఎందుకంటే రష్యా నుండి కుప్పల తెప్పలు వస్తుంది, రేట్ ఎక్కువ తీసుకుంటున్నాడు ఆడు కూడా, మన దగ్గర కూడా నో డౌట్. కానీ మనకి గ్యాస్ ఇదే పెట్రోల్ డీజిల్ ఇస్తానే ఉన్నాడు, వాడిస్తున్నాడు, అరబ్ దేశాలు ఇస్తున్నాయి. పెట్రోల్ డీజిల్కి అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. సప్లై నుంచి వచ్చే ఇంధనం కూడా కాస్తంత తగ్గింది ఇంతకు ముందుతో పోలిస్తే. రష్యా ఆ స్థాయిలో సప్లై చేయకపోవడం వల్ల కూడా కాస్తంత కొరత ఏర్పడుతుంది అనేది అవుతుందా? అవన్నీ మనోళ్ళు అల్లేటటువంటిది. బేసిక్గా అయితే ఎంత తగ్గుతుందో అంతకంటే ఎక్కువే సప్లై చేస్తుంది. తాజా నివేదిక కూడా అదే చెప్తుంది, రష్యా నుండి ఆయిల్ విపరీతంగా కొంటుంది భారతదేశం అన్నట్టు. దాదాపు 40-50% కొంటున్నాం మనం. అంటే ఈ ప్యానిక్ బయింగ్ క్రియేట్ చేసేవాళ్ళు సృష్టించేటటువంటి సమస్య, లేదా పార్టీలకి తాబేదారులుగా వ్యవహరించేటటువంటి వాళ్ళు తమ పార్టీకి ప్రాబ్లం రాకుండా మాట్లాడేటటువంటి మాటలయ్యి. ప్రభుత్వం చెప్పానండి ఆ మొక్క మనకి ఇందువల్ల రావట్లేదని, అది చెప్తే గందరగోళం అయిపోతుంది దేశం అంతా. చూద్దాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పెట్రోల్ కొరత అయితే